తాజాగా ఒక భయానక విషయం బయటపడింది. సామాన్యులు వంటకు వాడే విభిన్న పాత్రలు, ఆహారాలపై విస్తృత పరిశోధనలు, దారుణ విశేషాలు బయటపెడుతున్నాయి. మన దేశంలో చాలా వరకు అల్యూమినియం వంట పాత్రలు వాడే వారి సంఖ్య అధికంగానే ఉంది. వీటిలో బిర్యానీలు వండే పాత్రలు, అన్నం పాత్రలు అధికంగా చవక ధరలో అల్యూమినియంలోనే దొరుకుతున్నాయి. ఆ మాటకొస్తే ఇవాళ ప్రతి ఇంట్లో ఈ పాత్రలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే అల్యూమినియం పాత్రల్లో వండే ఆహారాలను దీర్ఘకాలంగా తినడం వల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం ఉందని తేలింది. దీంతో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఏజెన్సీ ఫర్ టాక్సిక్ సబ్స్టాన్సెస్ అండ్ డిసీజ్ రిజిస్ట్రీ వారి కొత్త అధ్యయనం ప్రకారం అల్యూమినియం పాత్రల్లో వండుకునే వారి ఆహారంతో పాటు 0.01 నుండి 5% వరకు అల్యూమినియం శరీరంలో చేరుతుంది. అయితే ఎవరి రక్తంలో అయితే అవసరమైన దానికంటే అధికంగా అల్యూమినియం చేరుతుందో వారిలో శ్రద్ధ, అభ్యాసం, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఈ విషయాన్ని వడోదరలో ఉన్న ఎంఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆహార పరిశోధకులు కనుగొన్నారు. అల్యూమినియం కళాయిలో ఉండే డీప్ ఫ్రై వంటల వల్ల అల్యూమినియం సూక్ష్మమైన కణాల రూపంలో శరీరంలో చేరే అవకాశం ఉంది. దీనివల్ల మతిమరుపు వ్యాధితో పాటు ఆస్టియోపోరాసిస్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే ఇది మెదడు కుంచుకుపోయేలా చేస్తుంది. మెదడు కణాలు కూడా చనిపోయే పరిస్థితి కలుగుతుంది. వడోదరలో నివసిస్తున్న 90 మంది అల్జీమర్స్ రోగులపై ఈ పరిశోధన సాగింది. వీరంతా తేలికపాటి నుంచి తీవ్రమైన అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరు ఎన్నో ఏళ్లుగా అల్యూమినియం పాత్రల్లో వండిన ఆహారాన్ని తింటున్న వారే కావడం గమనార్హం. అసలు మతిమరుపు వ్యాధికి అల్యూమినియం పాత్రలకు మధ్య ఉన్న సంబంధాన్ని కనుక్కోవాలనుకున్నారు. వారు చెప్పిన ప్రకారం అధిక ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం పాత్రలు కంటికి కనిపించకుండా కరగడం ప్రారంభమవుతుంది. చాలా చిన్న చిన్న కణాలుగా విడిపోయి ఆహారంలో కలిసిపోతుంది ఈ లోహం. దీనివల్లే అనేక సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థకు కూడా హాని కలిగిస్తుంది. కేవలం అల్యూమినియం పాత్రల్లో వండటమే కాదు, అల్యూమినియం ఫాయిల్ పేపర్లలో బేకింగ్ చేయడం వల్ల కూడా ఆహార సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యానికి ఏది మంచిదో అదే చేయాలి. చవకగా వస్తోంది కదా అని ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం మంచిది కాదు. కాబట్టి అల్యూమినియం పాత్రలు వాడడం కన్నా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడటం బెటర్ అంటున్నారు పరిశోధకులు.